హలో ఫ్రెండ్స్, కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా మార్చే శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న కొండ అదే జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం స్తంభంపల్లి గ్రామ శివారులో కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ గల గుహలో శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసినట్టు పురాణాలు చెప్తాయి. ఆలయం ఎదుట పెద్ద చెరువు, ఎటు చూసిన కొండలు, చెట్లతో ప్రకృతి శోభయమానంగా ఉంటుంది. ఇక్కడ ఇది ఎంట్రన్స్ కామాను. మనకి ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తుంటే 500 మీటర్ వెళ్తుంటే ఇక్కడ స్టెప్స్. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కడానికి కూడా మనకి అది మెట్లు కూడా ఉంటాయి. ఒక రాయినే ఇట్లా సపోర్ట్ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది పైకి. ఈ లోపల గుహలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు స్వయంగా. ఇక్కడ నిత్యం జలాభిషేకం జరుగుతుంటాయి స్వామివారికి. నిత్య జలాభిషేకం. అది వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి కూడా అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ఇదే అండి ఇక్కడ ఇది ఆలయ ఎంట్రన్స్లో జయ విజయులు మనకి దర్శనమిస్తున్నారు. లెఫ్ట్ అండ్ రైట్ లోపల మనకి దర్శనమిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి స్తంభంపల్లి. ఇక్కడ చూడండి పైనుంచి వాటర్ పడుతున్నాయి, మనకు కనబడుతుంది లైవ్లో. పైనుంచి వాటర్ వస్తుంటుంది. ఇక్కడ ఎక్కడ నుంచి వాటర్ వస్తున్నాయో అర్థం కాదు. వాటర్ ఇదంతా ప్లస్ అంతా వాటర్. ఈ గుహలో సొరంగ మార్గం ఉంటుంది. అది ఎక్కడికి కనబడేది సొరంగ మార్గం. బీర్పూర్ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ వరకు ఈ సొరంగ మార్గం ఉంటుందని ఇక్కడ వారు చెప్తుంటారు. ఓకే. జై శ్రీమన్నారాయణ. నమో వెంకటేశ, నమో శ్రీనివాస, శ్రీ విష్ణురూపాయ నమో నమో. ఇది తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా వెలుగుటూరు మండలం స్తంభంపల్లి గ్రామం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం దాదాపు సుమారుగా 400 నుంచి 600 సంవత్సరాల చరిత్ర గల ఆలయం అన్నట్టుగా ఒక చరిత్ర చెప్తుంది. స్వామివారికి నిత్యం జలాభిషేకం జరుగుతుంది. అది ఏ మాసమైనా, అది ఏ రకమైన స్వామివారి జలాభిషేకం జరుగుతుంది. ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో జరుగుతుంటాయి. స్వామివారికి ఇక్కడ పుట్టు వెంట్రుకలు, పూరమీసాల పరిణామాలు సమర్పించడం జరుగుతుంది. స్వామివారికి నిత్యం భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి, అలాగే పక్కపంటి ఉన్నటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా స్వామివారికి భక్తులు ఉన్నారు. స్వామివారిని, అమ్మవారిని ఒకసారి మనసారా వేడుకుంటే ఖచ్చితంగా ఇక్కడ స్వామివారి అనుగ్రహం ఉంటుంది. వారు ఏది కోరికలు కోరుకున్నా ఆ కోరికలు తొందరగానే నెరవేరుతాయి అనేది ఇక్కడ ప్రసిద్ధి. అలాగే వివాహం కానివారు, సంతానం కానివారు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు, వ్యాపారంలో వెనుకబడిన వారు అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ. అలాగే వారు వచ్చి వారి యొక్క కోరికలను కోరుకోవడం వెళ్ళి తర్వాత కొన్ని రోజులకే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి మా కోరికలు నెరవేరాయి అని చెప్పి మళ్ళీ ఇక్కడ మొక్కులను కూడా చెల్లించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఏటా ఫిబ్రవరిలో వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ నెలలో వచ్చే పౌర్ణమి తర్వాత రోజున ఘనంగా రథయాత్ర జరుగుతుంది. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి జయ విజయులు ఎలా కనబడుతుందో చూడండి. ఓన్లీ రాయికి చెక్కబడిన విగ్రహాలండి ఇవి. స్వామికి నిత్య జలాభిషేకం జరిగిన వాటర్ 2 దారాలుగా వస్తాయి. కుడి ద్వారా వాటర్ని భక్తులు తీర్థంగా తీసుకుంటారు. కనబడుతుంది కుడి ద్వారా. ఇదండి ఎంట్రన్స్లో మనకి ధ్వజస్తంభం. ఇది ఆలయ మండపం అనేది. ఇది ఆలయ మండపం. ఇది ఈ టెంపుల్ ముందే చెరువు ఉండడంతో చాలా బాగా కనబడుతుంది ఈ లొకేషన్ అనేది. వర్షాకాలం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ లొకేషన్. ఇక్కడ పైకి ఎక్కడానికి మెట్లు ఉండవు. జస్ట్ ఏంటంటే దీన్ని సపోర్ట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది ఈ రాయిని. ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా దర్శనమిస్తుంది లెఫ్ట్ సైడ్లో. ఇదే అండి, ఇది మొత్తం ఒక గుహ కిందనే ఉంది. ఇక్కడ టెంపుల్ పైన ఒక గోపురం అనేది ఏర్పాటు చేశారు. స్వామివారికి నిత్యం జలాభిషేకం జరుగుతున్న విగ్రహం ఇది. వర్షాకాలం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పచ్చటి వాతావరణం ఉంటుంది ఇక్కడ. చూస్తుంటే కనబడుతుంది. ఇది వాటర్ పైనుంచి వస్తున్నాయి, కొండ పైనుంచి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.